న్యాయం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనెల రమేష్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి 1996 నుండి పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీ వారికి రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే 1996 నుండి 2023 వరకు ఇచ్చే పదోన్నతులన్నీ కూడా గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ వేరుగా, ఎంఈఓ 1 కేడర్ వేరుగా, ఎంఈఓ 2 కేడర్ వేరుగా, ఎస్సీ ఎస్టీ కేడర్ స్ట్రెంత్ చూడటం జరిగిందని చెప్పారు. కానీ ప్రస్తుతం జిల్లా పరిషత్ యాజమాన్యాలు కల్పించబోతున్న 80 మంది గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుల వేకెన్సీలో ఒక ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుడికి చోటు కల్పించకపోవడం అన్యాయమని వ్యాఖ్యానించారు. దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. నా పేరు బోనెల రమేష్. నేను ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇటీవల ప్రభుత్వం వారు శ్రీకాకుళం జిల్లాలో గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులకి ఒక సీనియారిటీ లిస్ట్ విడుదల చేయడం జరిగింది. ఈ 124 మందితో కూడినటువంటి సీనియారిటీ లిస్ట్ లో ఒక్క ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుడు పేరు లేకపోవడం శోచనీయం. ఈ సందర్భంగా ఈ 124 మందిలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు పేరు లేని సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు, బీటీఏ బహుజన్ టీచర్స్ అసోసియేషన్, ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్, అదేవిధంగా దళిత జేఏసీ ఉపాధ్యాయ సంఘాలు అందరి తరపున ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు అనేవి 80 జిల్లా పరిషత్తులో 80 ప్రమోషన్లు వచ్చేటప్పుడు 15% సుమారు 12 పోస్టులు మనకి ఎస్సీ వాళ్ళకి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్టీ వారికి 6% రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 12 పోస్టుల్లో కూడా తక్షణమే ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకి చోటు కల్పించి పదోన్నతులు ఇవ్వాలనేసి ఈ సందర్భంగా విద్యాశాఖ తెలుపుకుంటున్నాం. అయితే ఈ పై విషయాన్ని ఇదివరకే గౌరవ విద్యాశాఖ వారిని మనం సంప్రదించగా ఎంఈఓ 1, ఎంఈఓ 2, గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు ఈ 3 కేడర్లను కలిపి మేము కేడర్ స్ట్రెంత్ లెక్క చూసాము. ఈ సందర్భంగా మేము 62 మంది మీరు వర్క్ చేస్తున్నారు. నా పేరు బోనెల రమేష్. నేను ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన. నా పేరు పడాల ప్రతాప్ కుమార్. నేను బహుజన్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు గ్రేడ్ 2 హెచ్ఎం పదోన్నతుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఓవరాల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2, ఎంఈఓ 1, ఎంఈఓ 2 పదోన్నతులు ఒకే కేడర్గా కలిపి పదోన్నతులు ఇస్తున్నారు. ఇక్కడ కేడర్ సీనియారిటీని మొత్తంగా చూపించడం వల్ల ఎస్సీ సర్ప్లస్గా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ పదోన్నతుల విషయం 1996 రూల్స్ నుంచి కూడా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రకారంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఆనాటి కాలంలోన చిన్న వయసులో ప్రమోషన్లు పొందడం వల్ల ఈనాటికి వాళ్ళు సర్వీస్లో కొనసాగుతున్నారు. కాబట్టి వీళ్ళని ఇప్పుడు మొత్తంగా ఆ సైకిల్లో చూపించకుండా హెడ్ కౌంట్ చేసి వీళ్ళందరికీ కూడా మీ అడెక్వసీ నిండిపోయిందని చెప్తున్నారు. ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధము, పదోన్నతులకు విరుద్ధము. కాబట్టి ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు గత రాష్ట్ర ప్రకారము పదోన్నతుల్లో సమన్యాయం కల్పించి సామాజిక న్యాయం కల్పించాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు పడాల ప్రతాప్ కుమార్. నేను బహుజన్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అయితే